దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగ్దేవ్యై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రంలో గో అన్న బీజమంత్రం మహాసరస్వతి దేవికి సంబంధించినటువంటి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని భక్తితో గాయత్రి మంత్రంలో జపించడం వలన గోమతి అన్నటువంటి గ్రంథి ఒక పుష్పం వలె మనలో వికసిస్తూ ఉన్నది. గోమతి గ్రంథి వికాసనం వలన బుద్ధిశక్తి పెంపొందుతూ ఉంది, బుద్ధికి వికాసనం కలుగుతూ ఉంది. బుద్ధిశక్తి యొక్క ప్రచోదనాన్ని గురించే గాయత్రి మంత్రం నిర్దేశించబడింది. గాయత్రి మంత్రం యొక్క ప్రధాన ఆశయం మనిషిలో ఉన్నటువంటి బుద్ధి వికాసం కావాలి, ప్రజ్ఞా పాఠవాలు మనిషి జీవితంలో పెరగాలి, మానవుడు బుద్ధి వికాస సంపన్నుడై విజ్ఞాన సంపన్నుడై ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, సర్వోత్కృష్టమైనటువంటి మానవ జీవితాన్ని సంపూర్ణంగా అతడు ఆ జీవితపు విలువల్ని అనుభవించాలి అంటూ ఈ మంత్రంలో సరస్వతీదేవి దీవిస్తూ ఉన్నది. అది పవిత్రమైనటువంటి సుందరమైన నీలాకాశం. ఆకాశం చాలా అందమైనటువంటి వర్ణాలతో ఉంటుంది. సుందరమైనటువంటి నీలాకాశంలో చాలా అందమైనటువంటి మనం ఉన్న భూమి అలా తిరుగుతూ ఉంటుంది. నిరాధారంగా భూమి తిరుగుతూ ఉంది ఆకాశంలో. అలా తిరుగుతున్నటువంటి భూమి చుట్టూ కూడా సముద్రాలన్నీ కూడా భూదేవి కట్టుకున్నటువంటి చాలా సుందరమైనటువంటి వస్త్రంలాగా గోచరిస్తూ ఉంటాయి. ఈ భూమి మీద అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. ద్విలింగంలాగా ఉన్నటువంటి ఈ భూమికి వర్షం ఒక అద్భుతమైన అభిషేకం లాంటిది, చాలా మధురంగా ఉంటుంది. భూదేవి ప్రాతకాలంలో ఒక సుందరమైనటువంటి దీపం పెడుతూ ఉంటుంది. ప్రాతకాలంలో తూర్పు వైపు మనం చూడగానే సుందరమైనటువంటి ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి అసలు ఒక లింగాకారంలాగా ఉంటుంది. ఆ జ్యోతి సూర్య దీపం. భూదేవి తల్లి నిరాధారంగా ఆకాశంలో తిరుగుతూ సుందరమైనటువంటి సముద్రాలను వస్త్రాలుగా ధరించి ఆ జగజ్జనని తన కిరీటంలో చంద్రవంకను ధరించినట్లుగా చంద్రరేఖను ధరించి సూర్య దీపాన్ని వెలిగించుకొని ప్రకృతి రూపిణైనటువంటి తల్లి ప్రాతకాలంలో ఆ దీపపు కాంతులలో తన సృష్టిని అంతటిని మన చేత దర్శింపచేస్తూ ఉన్నది. అనంతమైన ఈ భూమి మీద సుందరమైన మరొక ప్రదేశం, చాలా ప్రసిద్ధమైన పవిత్రమైన దైవ నిర్మితమైనటువంటి ఒక ప్రదేశం ఉంది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి పర్యంతం యావత్ హిందూస్థానం సాక్షాత్ దైవ నిర్మితం. సమస్త సృష్టి దైవ నిర్మితమే. ప్రత్యేకంగా తన చేతులారా గృహాన్ని అలంకారం చేసుకుంటూ ఉంటారు. అలాగ చేతులారా అలంకారం చేసుకున్నట్లుగా తన గృహంలోని ఈ సుందరమైన అలంకారంలో ప్రత్యేకంగా కొన్ని వృక్షాలు, వృక్షరాజాలు, ప్రత్యేకంగా కొన్ని జంతువులు, ప్రత్యేకమైనటువంటి నదులు, గంగానది. ప్రపంచంలో చాలా అద్భుతమైన నదులు ఉన్నాయి, కానీ గంగానదితో సదృశ్యమైన నది ఇంకా మనకి ఎక్కడా కనిపించదు. అదేవిధంగా గంగానది కంటే ముందు ఇంకొక మహోత్కృష్టమైనటువంటి నది ఉండేది. ఆ నది భారతీయులకు అద్భుతమైనటువంటి వరం, మహాసరస్వతి నది. ఆ సరస్వతి నది సుందరమైనటువంటి హిమాలయ సానువుల్లో ప్రవహిస్తూ వచ్చి భారతదేశంలో ప్రవహిస్తూ ఋషీశ్వరులు ఆ పవిత్రమైనటువంటి సుందరమైన మహాసరస్వతి నదీ తీరంలో తమ పర్ణశాలలు నిర్మించుకొని అరణ్యాలను కేంద్రంగా చేసుకొని, అంటే ప్రకృతిని కేంద్రంగా చేసుకొని నిశ్శబ్దంతో కూడి ఎప్పుడైనా మంత్రాలు యజ్ఞాలు చేస్తున్నప్పుడు మంత్రం అనేటువంటిది నాదానికి సంబంధించినటువంటిది. అద్భుతమైనటువంటి ఆ నాదానుసంధానంలో వారు ప్రకృతితో లీనమైపోయేవారు.
అంటే ఎలాగ ప్రకృతితో లీనమైపోతున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. ఇక్కడ ఓంకారం అలాగ ఒక చైతన్యంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ ఉంటుంది ఆ శబ్దం. ఆ శబ్ద తరంగాలు నిరంతరాయంగా అలాగ ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తున్నటువంటి ఓంకారంలో మనం మాట్లాడేటువంటి మన మాటలు దానికి అనుగుణ్యంగా, ఆ ప్రకృతికి అనుగుణ్యంగా ఉన్నప్పుడు మనం కూడా అలాగా నిరంతరాయంగా శబ్దంతో వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మన భావాలు వికృతమై ఉంటాయో, మన ఆలోచనలు వికృతంగా ఉంటాయో, మన చేతలు వికృతంగా ఉంటాయో, ఆ శబ్దానికి, ఆ ఓంకారానికి మనం ఎదురు ఈదుతూ ఉన్నాం. నదికి కొంతమంది ఎదురు ఈదుతూ ఉంటారు. మనిషిలో ఉన్నటువంటి వికృత భావాలు నదికి ఎదురెదడం లాంటిది. ఓంకారం అనేటువంటిది నదీ ప్రవాహంలాగా సజావుగా అలాగా సాగిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వికృత ఆలోచనలు, వికృతమైన మాటలు మాట్లాడుతుంటామో ఆ శబ్దానికి, ఆ ఓంకారానికి ఎదురుగా వెళుతూ ఉన్నాము. ఎదురీత చాలా కష్టమైనటువంటిది. అందులో ఓంకారం అనేటువంటి మహాచైతన్య ప్రవాహానికి ఎదురు ఈదడం సాధ్యం కాదు. మహర్షులు ఋగ్వేద కాలం నాడు పవిత్రమైనటువంటి సరస్వతీ నదీ తీరంలో కూర్చొని జగన్మాతను అద్భుతమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించమంటూ కమనీయంగా మేధాసూక్తం ద్వారా, సరస్వతి సూక్తాల ద్వారా వేడుకుంటూ ఉండేవారు. ఆ ఓంకారంలో నుంచి మరొక చైతన్య శక్తి వచ్చింది. ఆ చైతన్య శక్తి ఐం బీజమంత్రం, ఐంకారం. ఆ ఐంకారము సరస్వతి స్వరూపంగా విరాజిల్లుతుంది. ఆ ఐం అన్నటువంటి బీజమంత్రాన్ని మహర్షులు ధ్యానించేవారు. సరస్వతి తల్లి యొక్క అనుగ్రహము మహర్షులు చాలా కోరుకున్నారు. సరస్వతి తల్లి అనుగ్రహం ఉంటేనే ఏదైనా సాధించగలము అంటూ మహర్షుల ఆరాధన అంతా సరస్వతిని ఉద్దేశించే. ఒక్కసారి మీరందరూ మీ మనోనేత్రంలో సరస్వతి నదిని ఊహించుకోండి. ఆ సరస్వతి నదీ తీరం వెంబడి మహర్షులు తమ పర్ణశాలను నిర్మించుకున్నారు. ఆ పర్ణశాలలు ధర్మానికి నిలయాలు. రాగ ద్వేషాదులకు అక్కడ స్థానం లేదు. అహంకార గర్వాలకు అక్కడ స్థానమే లేదు. వారు చాలా పవిత్రులు. పవిత్రమైనటువంటి అంతరంగంతో వేకుజామున 2:30 గంటల సమయంలో నిద్రలేచి సరస్వతి నదికి వెళ్ళి స్నానం చేసి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఆ నదీ తీరంలో అద్భుతమైన వృక్షరాజాల క్రింద ఆసీనులై ధ్యానం చేస్తూ ఉండేవారు. వారి హృదయంలో సరస్వతి, వారి వాక్కులలో సరస్వతి, వారి ఎదురుగా సరస్వతి నది, వారే సాక్షాత్ సరస్వతులు. ఆ మహర్షులే సాక్షాత్ సరస్వతి స్వరూపాలు. వారి జీవితం సర్వోత్కృష్టమైనటువంటి త్రివేణి సంగమంగా పరిణామం చెందింది. త్రివేణి సంగమంగా జీవితం పరిణామం చెందడం అంటే ఇక్కడ మహర్షులు వేద విజ్ఞానంలో కర్మ, ఉపాసన, జ్ఞానం. కర్మ ఒక నది, ఉపాసన ఒక నది, జ్ఞానం ఒక నది. ఈ 3 నదులు కలిసి త్రివేణి సంగం అవుతుంది. ఇప్పుడు మనమందరం కూడా ఇలాంటి త్రివేణి సంగమాన్ని మన గృహానికి మనం తీసుకొని రావచ్చు. మన జీవితంలో అలాంటి త్రివేణి సంగమంలో మనం నిత్యం స్నానం చేసి చాలా పరిపూతులం కావచ్చు, పవిత్రులం కావచ్చు. కర్మ, పవిత్ర కర్మలు చేయడం, పవిత్రమైనటువంటి సంకల్పాలను కలిగి ఉండడం. ఉపాసన, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఇచ్చేది దైవ ఉపాసన. ఇప్పుడు ఈ నవీన కాలంలో ఉపాసన అంటే ఇప్పుడు ప్రబోధాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా చాలా విక్కిరింతగా జపాలు ఇంత సంఖ్య చేయవాలన్నా, ఇంత జపం చేయవాలన్నా, ఇలాగ పూజ చేయవాలన్నా, ఈ శాలిగ్రామ పూజ ఎందుకు, శివలింగం పూజ ఎందుకు, ఇలాగా ఒక హేళనగా మాట్లాడుతూ అలా భావిస్తున్నారు. కానీ మహర్షులు కర్మ, ఉపాసన, పూజ పునస్కారం లేకపోతే మరి ఎలాగ జీవిస్తారు సాధారణ మానవులందరూ? అద్వైత స్థితిలో సర్వోత్కృష్టమైన జ్ఞానం పొందిన శంకరాచార్యులకు అక్కర్లేదు. సాధారణ మానవులందరూ శంకరాచార్యులు కాదు కదా. సాధారణ మానవులకందరికీ శంకరాచార్యులకు ఉన్నంత జ్ఞానం లేదు. ఆ జ్ఞానమే ఉంటే ఆ మాటల్లోనే ఆ జ్ఞానం అర్థమవుతుంది.
ఆ మాట ఎంతో మాధుర్యంతో, పవిత్రతతో, కేవలం బ్రహ్మాన్ని ఉద్దేశించే ఉంటుంది ఆ మాట. ఏ ఒక్క మాట మాట్లాడినా రమణ మహర్షి వలె ఒక్క మాట మాట్లాడినప్పటికీ అది కేవలం పరబ్రహ్మానికి సంబంధించినటువంటి మాట ఉంటుంది తప్ప మరొక్క మాట ఉండదు. అంత పర్యంతం ఉపాసన ప్రతి ఒక్కళ్లకు సాధారణమైనటువంటి మానవులందరికీ కావాలి కదా. తనను తాను అసాధారణుడు అనుకోవడం అది అహంకారాన్ని కూడా సూచిస్తుంది. అందుకని ఇక్కడ కర్మ, ఉపాసన, జ్ఞానం ఈ మూడు పవిత్రమైనటువంటి త్రివేణి సంగం. మన జీవితంలో నిష్కామంగా కర్మాచరణం సాగించాలి, సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మోపాసన చేయాలి, భగవంతుని అన్నిటి యందు దర్శించాలి, మానవ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని సేవించాలి, మానవులకు సేవ చేయాలి, సర్వోత్కృష్టమైనటువంటి అలాంటి ఉపాసన కూడా మనం చేయాలి. జ్ఞానం, సర్వమునందు పరబ్రహ్మాన్ని దర్శించి సర్వమునందు ఉన్నటువంటి దైవాన్ని సేవించుకోవడం సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానం. ఈ మూడింటి త్రివేణి సంగమంలో ఆనాడు వారు స్నానం చేసేవారు. ఈరోజు మనం కూడా అలాంటి స్నానాన్ని చేయవచ్చు. మనకు కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇలాంటి పవిత్ర భూమి మీద మనం కూడా జన్మించాము. ఆ మహర్షుల యొక్క రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది. మన గోత్రం ఒక మహర్షి గోత్రం. ఆ సప్తర్షుల గోత్రాలలో ఒక గోత్రం మన గోత్రం. అందువల్ల మన శరీరంలో ఆ ఋషి రక్తం, ఆ కణకణాలలో ఆ ఋషి యొక్క జ్ఞానం, సాంప్రదాయం ఎక్కడో ఒక మూల నిక్షిప్తమై ఉంది. ఎన్ని మనం పాతకాలు కర్మలు చేసినప్పటికీ కూడా, హత్యాది మహాపాతకాలు చేయకూడనటువంటి ఎన్నో రకాల కర్మలు మనం చేసినప్పటికీ ఆ ఋషి రక్తం ఎక్కడో మనల్ని భగవంతుని వంక అలాగ నెమ్మదిగా పంపిస్తూ ఉంటుంది. ఆ దైవికమైనటువంటి అనుగ్రహాన్ని పొందే అవకాశాలు మనకి ఎన్నో కల్పిస్తున్నప్పటికీ మన హృదయం ప్రాపంచిక విషయాసక్తుల మూతబడిపోయినందువల్ల ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. అందుకే ఆకాశంలో తిరిగే సుందరమైనటువంటి ఈ భూమి మీద భూదేవి సుందరమైనటువంటి సముద్ర వస్త్రాన్ని ధరించి ఉన్నది. ప్రాతకాలంలో సూర్య దీపాన్ని వెలిగించి ఉన్నది. ఉపాసన చేసుకో, దైవాన్ని ఉపాసించు, ధ్యానించు, సంధ్యను ఉపాసించు అంటుంది. ఆనాటి అరణ్యాలన్నీ కూడా ఉపనిషత్తుల అరణ్యాలని చెప్పుకోవచ్చు. ప్రతి అరణ్యంలో ఉపనిషత్తులు వినపడుతూ ఉండేవి, వేదమంత్రాలు వినపడుతూ ఉండేవి, ఎక్కడైనా వేదఘోషలు వినపడుతూ ఉండేవి. అక్కడ చిలకలు, పక్షులు కూడా ఆ వేదమంత్రాలను ధ్యానిస్తూ అవి కూడా వారితో కలిపి శృతి కలిపి మనోహరంగా పాడుతూ ఉండేవి. కోయిలలు హెచ్చుగా ఉన్నటువంటి రథంతర సామం గానం చేస్తున్నప్పుడు ఆ ఋషులతో కలిసి కోయిలలు కూడా కూ అంటూ గొంతెత్తి పాడుతూ ఉండేవి. అలాంటి వాతావరణం ఉండేది ఈ దేశం మీద, ఈ భూమి మీద. ఈ సుందరమైనటువంటి భూమి మీద ప్రత్యేకమైనటువంటి ఈ భరత భూమి భగవంతుడు స్వయంగా అలంకారం చేసుకున్నటువంటి పూజా మందిరం భారతదేశం. దేవుడే స్వయంగా తన చేతులారా అలంకారం చేసుకున్నటువంటిది. ఎన్ని శక్తిపీఠాలు, ఎంత శక్తిపీఠాల నుంచి తరంగితం అవుతుంటుందో ఊహించండి. 12 జ్యోతిర్లింగాలు, ఎన్ని రకాలైనటువంటి దివ్య ఆలయాలు, పవిత్రాది పవిత్రమైనటువంటి మహానదులు, ఎంత పవిత్రమైనటువంటి వృక్ష సంపద. ఈ వృక్షాలు అన్ని ప్రాంతాల్లో ప్రపంచంలో మనకు గోచరించవు. ఈ మర్రి చెట్లు ఇవన్నీ అన్ని దేశాల్లో మనకు గోచరించవు. చలి ప్రాంతాలు ఇలాంటి వృక్షాలు రావు. చాలా సర్వోత్కృష్టమైనటువంటి వృక్ష సంపద, ఔషధీ సంపదలు, గోసంపదలు, సర్వజ్ఞానాలు, ఆత్మజ్ఞానం ఇవన్నీ ఋషుల యొక్క ప్రసాదం. అందుకే వాళ్ళు అరణ్యాలలో కూర్చొని ఉపనిషత్తులు ఇవన్నీ వేదాలు పారాయణం చేస్తూ ఉండేవారు. అంతఃశక్తిని మేల్కొల్పేందుకు పరబ్రహ్మాన్ని మేధాదేవి అంటూ కీర్తించింది అథర్వణ వేదం. మేధా సూక్తం మనకు అథర్వణ వేదంలో వస్తుంది. ఈ సూక్తం ఎప్పుడైతే భక్తులు పఠిస్తూ ఉంటారో వారిలో అంతఃశక్తి మేల్కొంటుంది. గాయత్రి మంత్రం జపం చేస్తే ఏ విధంగా అంతఃశక్తి మేల్కొంటుందో మేధా సూక్తాన్ని జపించడం వల్ల అలాంటి అంతఃశక్తి మేల్కొంటుంది. అంతఃశక్తి జీవితానికి ప్రధాన ఆలంబన. అంతఃశక్తి ఎప్పుడు లేదో జీవితంలో బాహ్య శక్తులు పనిచేస్తుంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం ఇలాంటి
తనువు, పరిమితమైనటువంటి భావాలు, అల్పభావాలలోనే మనం చిక్కిపోతాం. ఆ అల్పభావాలలో, గుణ వికారాలలో మనం చిక్కి మన అంతరంగంలో ఉన్నటువంటి అంతఃశక్తి యొక్క ప్రకాశాన్ని మనం దర్శించలేకపోతాం. అందుకే ఇక్కడ జగన్మాత అయినటువంటి మహాసరస్వతీ దేవిని ఆహ్వానిస్తూ పలుకుతూ ఉంటారు. ఓం ప్రణో దేవి, తల్లి నీకు ప్రణమిల్లుతున్నాము, నీకు నమస్కారం చేస్తున్నాము, నీవు మా దగ్గరికి రావాలి. మా దగ్గర చాలా అపరాధాలు ఉన్నాయి, మేము నీవిచ్చినటువంటి వాక్ సంపదను వ్యర్థం చేశాము, చాలా నిరుపయోగం చేశాం, నిరుపయోగంగా జీవించాము, మమ్మల్ని అనుగ్రహించాలి, మా మేధాశక్తిని పెంపొందించాలి అంటూ అమ్మను ప్రార్థించేది మేధాసూక్తం. ఈ ప్రపంచంలో ఏ రంగంలో మీరు చూచినప్పటికీ కళాకారులు, సంగీతవేత్తలు, సాహితీవేత్తలు వారు సమాజంలో చాలా ప్రధాన స్థానంలో గోచరిస్తూ ఉంటారు. సంగీతం పాడేటువంటి వాళ్ళు ప్రధానంగా మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి చేత గౌరవించబడుతూ ఉంటారు. ఆ సభలో ఎంత పెద్ద కోటీశ్వరుడు వచ్చినా ఆ కోటీశ్వరుడు ఆ సంగీత కళాకారుణ్ణి గౌరవిస్తాడే తప్ప ఆ కోటీశ్వరుడు సంగీతాన్ని పాడలేడు కదా. వాళ్ళని గౌరవించి వాళ్ళకొక షాలు గప్పి మర్యాద చేసి అంతవరకు చేసే పాత్ర వరకే కానీ కోటీశ్వరుడిది. ఆ సంగీత కళాకారుడి స్థానం మాత్రం ధనానికి రాదు. అదేవిధంగా సాహిత్యం అపురూపంగా ఉంటుంది. ఎంత మధురంగా ఉంటుందో సాహిత్యం. జగన్మాత నీ చరణములు ఒత్తినటువంటి నా పదములు, నోట్లో నుంచి వచ్చేటువంటి పదాలు అమ్మ చరణ సేవ చేస్తూ ఉంటాయి. అటువంటి మధురమైనటువంటి వాక్కులతో మహాతల్లిని సంసేవిస్తూ ఉంటారు కవులు, కవీశ్వరులు, తపోధనులు, మహానుభావులు అందరూ కూడా అలాగ సరస్వతీదేవిని కీర్తిస్తూ మహాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. సాహితీవేత్తలు, శిల్ప కళాకారులు అనేక రంగాల్లో, వృత్తి విద్యలలో అన్నింటిలో కళాకారులు బహుముఖ ప్రజ్ఞాశాలుగా విరాజిల్లుతూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు, నేత పని చేసేటువంటి వారు తమ కళాఖండాలను ఆ వస్త్రాల మీద చిత్రీకరించి చాలా పెద్ద పెద్ద అంతర్జాతీయ బహుమతులను పొందుతూ ఉంటారు. అదేవిధంగా వడ్రంగి పనిచేసేటువంటి వారు అందమైనటువంటి కళాకృతులను కొయ్యలో తయారు చేస్తూ ఉంటారు. అదే కొయ్య మన చేతికిస్తే మనం దాన్ని ఏమీ చేయలేం. ఒక అపురూపమైనటువంటి సరస్వతీదేవి అనుగ్రహం పొందినటువంటి కళాకారుడు ఆ కొయ్యను సుందరమైనటువంటి దారుశిల్పాలుగా చెక్కి అపురూపమైనటువంటి ఆనందాన్ని మానవులకు ఇచ్చి అంతర్జాతీయ బహుమతులను పొందినటువంటి కళాకారులు ఎందరో ఉన్నారు. అదేవిధంగా ఒక లోహాన్ని సుందర మూర్తులుగా తయారు చేసి ఇలాగ నాట్యం, ప్రతిదీ కళలలో శిల్పం, కటువుగా ఉన్నటువంటి రాతిని అందమైనటువంటి శిల్పంగా తీర్చిదిద్ది ఆ శిల్పానికి పూజ్యార్హతనిచ్చి 100,000 సంవత్సరాలు ఆ మూర్తిని పూజించేటువంటి భాగ్యాన్ని, ఒక రాతిని దైవంగా మలచి కళాకారుడు ఆ రాతికి సజీవమైనటువంటి ఒక రూపాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కళ అద్భుతమైనటువంటిది. కళాకారులు మానవ జాతికి స్ఫూర్తిమూర్తులు, అంతేకాదు పూజ్యనీయులుగా వర్ధిల్లుతూ ఉన్నారు. వీటన్నిటినీ ప్రసాదించే తల్లినే మేధాదేవి అని చెప్తున్నారు. ఆ మేధాదేవి విద్యారంగంలో అనేక రంగాలలో మేధస్సును ప్రసాదించి అంతర్బుద్ధిని, అంతఃశక్తిని మేల్కొల్పేటువంటి తల్లి. అంతఃశక్తిని మేల్కొల్పేటువంటిది ఆ తల్లి. అంతర్బుద్ధిని ప్రకాశం అనరిస్తుంది. మేధాసూక్తంలో చెప్తారు, మేధాదేవి తల్లి భక్తుని దగ్గరకు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు సూర్యప్రకాశంలాగా మేధాదేవి యొక్క కిరణాలు సర్వవ్యాపకంగా ఉన్నాయి. అమ్మ నుంచి ప్రసరించేటువంటి కాంతులు సర్వ జగత్తునంతా సూర్యప్రకాశం వలె కాంతి లహరులతో నింపుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చూడండి, వేద పఠనం చేస్తూ ఉంటారు. ఎటువంటి ఒక పుస్తకం రెఫరెన్స్ కానీ ఏది లేకుండా 3/4 గంట, 2 గంటలు, 3 గంటలు అలాగే కళ్ళను మూసుకొని అంతర్ముఖులై లోపల తల్లి అందించేటువంటి జ్ఞానంతో అలాగే ఆ మెమరీ ఎంత గొప్పదో, సూపర్ బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. చాలా తెలివితేటలతో
అలాగ చక్కగా జ్ఞాపక శక్తితో ఒక్క తప్పు రాకుండా వేద మంత్రాన్ని పఠనం చేస్తూ ఉంటారు. ఆ పఠనానికి ప్రకృతే పారవస్యం చెందుతుంది, సమస్త ప్రకృతి పారవస్యం చెందుతుంది, జీవ జంతువులన్నీ కూడా పారవస్యం చెందుతాయి. అంత శక్తి వేదమంత్రాల పటిమకు ఉన్నది, అంత పటిమ ఉంది ఆ వేద మంత్రాలకి. అంత సర్వోత్కృష్టమైనటువంటి శక్తితో విరాజిల్లుతూ ఉంటాయి దివ్యమైనటువంటి వేద మంత్రాలన్నీ కూడా. అందువలన సంగీతం కానీ, సాహిత్యం కానీ, చిత్రకళలు కానీ, అందమైనటువంటి పెయింటింగ్స్ చూస్తాం మనం, ఎంత మధుర భావాలతో ఉంటాయి. ఎంత ఆ పెయింటింగ్లో, శిల్పంలో చూపించలేనటువంటిది పెయింటింగ్స్లో చూపిస్తూ ఉంటారు. అజంతా ఎల్లోరా గుహలలో అపురూపమైనటువంటి సుందరమైన చిత్రలేఖనాలు నా భూతో నా భవిష్యత్. ప్రపంచంలో చాలామంది చిత్రలేఖనాలు వేయవచ్చు, కానీ ఈ సరస్వతి దేశంలో వేసే చిత్రలేఖనాలు లాంటివి ఎక్కడ ఎవరు వేయలేరు. సరస్వతీదేవి వారి చేతిలో కూర్చొని ఆ కళాకారులను ఆవహించి వారి హస్తంలో నాట్యం ఆడుతూ ఉంటుంది, గాయకుల కంఠంలో నాట్యం ఆడుతూ ఉంటుంది, శిల్పి చేతిలో నాట్యం చేస్తూ ఉంటుంది, శిల్పాన్ని చెక్కిస్తూ ఉంటుంది. కవీశ్వరుడి యొక్క మనస్సులో, మస్తిష్కంలో నాట్యం చేస్తూ, ఆ చేతులు నాట్యం చేస్తూ అపురూపంగా ఆ తెల్ల కాగితాల మీద విచిత్రమైనటువంటి అమ్మ యొక్క ప్రసాదం వల్ల లభించినటువంటి ఆ విజ్ఞానాన్నంతా సాహితీ రూపంగా మానవ జాతికి స్ఫూర్తినిచ్చేందుకు, మానవ జాతి నిరంతరం పనిచేస్తూ అలసిపోయి ఉంటుంది. సంగీత సాహిత్యాది లలిత కళలన్నీ కూడా మానవ జాతికి ఉత్తేజాన్ని, చైతన్యాన్ని ఇచ్చేటువంటివి. అందుకే వీటిని సరస్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి పూర్ణ కుంభాలుగా వర్ణించారు. సువక్షోజ కుంభం, అమ్మవారి యొక్క అమృతపూర్ణమైనటువంటి అమృత కలశాలు ఈ సంగీత సాహిత్యాలతో నిండి సాహితీ కవులందరికీ కూడా, అపూర్వమైన కళాకారులందరికీ కూడా అనుగ్రహ ప్రసాదాన్ని ప్రసాదిస్తున్నది. అందుకే ఆ జగజ్జనని మహాసరస్వతి అన్నారు, విద్యాదాయిని అంటున్నారు. సరస్వతి కృప అనంతమైనటువంటిది. తల్లి అనుకుంటే త్వయా జుష్టా ఋషిర్భవతి దేవి, నీవనుకుంటే అమ్మ ఒక్క క్షణంలో మానవుణ్ణి ఋషిని చేస్తావు. అమృతత్వస్వరూపులారా, ఈ లోకంలో ఎవరికైనా సరే, ఏ రంగంలోనైనా సరే సృజనాత్మకతలో రాణించి ఉన్నారు అంటే వారిలో అంతర్బుద్ధిని మేల్కొల్పినటువంటిది మేధాదేవి అయినటువంటి సరస్వతి. ఆ సరస్వతి అనుగ్రహం వల్లనే అంతర్ప్రకాశం, అంతర్బుద్ధి మేల్కొని వారికి ఆ సృజనాత్మక కలిగింది. ఆ సృజనాత్మకత వల్లనే విద్యారంగంలో, అనేక కళాకారులుగా అనేక రంగాలలో, ఆధ్యాత్మిక రంగంలో, ఏ రంగంలోనైనా సరే మానవునికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచంలో అతనిలో సృజనాత్మకత మేల్కొనదు, సృజనాత్మకత మేల్కొనదు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అంత అనివార్యంగా కావలసి ఉన్నది. జగన్మాత అయినటువంటి సరస్వతి భారతి మానవాళికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి అందరికీ విద్యను అనుగ్రహించునుగాక, శాంతిని అనుగ్రహించునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.